అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ అందరం తెరుచుకొని కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి మనం వెళ్దాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనంలో చూడండి ఒకసారి. For though I am absent from you in body, I am present with you in spirit and delight to see how orderly you are and how firm your faith in Christ is. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను శారీరకంగా మీతో పాటు లేనప్పటికీ నేను మీతో పాటు ఆత్మలో నేను ఉండి ఉన్నాను. కేవలము ఆ రీతిగా ఆత్మీయంగా నేను మీతో పాటు ఉండడమే కాదు, ఐ డిలైట్ టు సీ హౌ ఆర్డర్లీ యు ఆర్. మీ జీవితాలు ఎలా క్రమపరుచుకుంటున్నారో చూసి ఆనందించాలని నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు. ఇంకా క్రీస్తునందలి విశ్వాసంలో ఎంత స్థిరులుగా ఉన్నారో చూడడానికి నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక సేవకుడుగా సేవ పరిచర్యలో ముందుకు సాగుతున్న దైవదాసుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, శరీర రీతిగా నేను ఎక్కడో ఉండి ఉత్తరం రాస్తున్నాడు కదా, కొలొస్సీలో ఉన్న విశ్వాసులకు ఎక్కడో ఉండి రాస్తున్నాడు. శారీరకంగా ఇప్పుడు నేను మీతో పాటు ఉన్నట్లుగా ఆయన లేనప్పటికీ ఉత్తరం రాస్తూ అంటున్నాడు, శారీరకంగా నేను లేనప్పటికీ నేను ఆత్మలో నేను మీతో పాటే ఉన్నాను. ఏమి చూడ్డానికి, ఏ రకంగా ఆనందించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అంటే, మీరు మీ జీవితాలను ఎలా క్రమపరుచుకుంటున్నారో, క్రీస్తునందలి ఎట్లా ఆర్డర్లోనికి తీసుకొని వస్తున్నారో చూసి నేను ఆనందించడానికి ఇష్టపడుతున్నానని చెప్తున్నాడు. క్రీస్తునందలి విశ్వాసంలో ఎంత స్థిరులుగా ఉన్నారో అది చూడ్డానికి నేను ఇష్టపడుతున్నాను అనేసి పౌలు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కూడా ఏ రీతిగా అయితే అన్ని కాలాలలో వాళ్ళతో పాటు ఉండలేకపోయినాడో, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవలో ముందుకు సాగుతున్న నేను కూడా అన్ని కాలాలు మీతో పాటు ఉండకపోవచ్చు. వారంకి ఒకసారి కనబడచ్చు, అవునా కదండి? కనబడని సమయంలో మీరు అనుకోవచ్చు, అరే అన్న చూడట్లేదే, అన్నకు తెలియదేమో, అన్నకు అవగాహన ఉండకపోవచ్చేమో అని ఆలోచన మీకు తట్టచ్చు. దేవుని బిడ్డలారా, నేను ఉన్నప్పుడు కానీ నేను మీ మధ్యలో లేనప్పటికీ కానీ మీరు నిజంగా మీ జీవితాన్ని ఎట్లా క్రమపరుచుకొని కట్టుకుంటున్నారో అది చూసి నేను కూడా ఆనందించాలని ఇష్టపడుతున్నాను. మీరు అనుకోవచ్చు, అన్న లేడు కదా, అన్న చూడట్లేదు కదా. దేవుని బిడ్డలారా, ఒకవేళ నేను చూడనప్పటికీ దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. పౌలు అంటున్నట్లుగా నేను శారీరకంగా మీ మధ్యలో లేనప్పటికీ ఆత్మలో నేను మీతో ఒకటై ఉన్నాను అని పౌలు చెప్తున్నాడే. నేను ఒకటై లేనా? ఒకవేళ మీ జీవితాలను చూసినప్పుడు క్రమపరుచుకొని మీరు ఎలా కట్టుకుంటున్నారో చూసినప్పుడు ఎవరు సంతోషిస్తారు చెప్పండి? దేవుడు సంతోషిస్తాడు. మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించే వాళ్ళు సంతోషిస్తారు. ఎందుకంటే దేని కొరకైతే ప్రయాసపడుతున్నామో, ఏదైతే చూడాలని ఇష్టపడుతున్నామో అవి వాళ్ళు కనిపించినా కనపడకపోయినా వాళ్ళు శ్రద్ధ తీసుకొని కట్టుకుంటున్నారు, జాగ్రత్త పడి కట్టుకుంటున్నారు, భయముతో కట్టుకుంటున్నారు, క్రమపరుచుకుంటున్నారు అనే సంతోషము ఒక సేవకునికి కలుగుతుంది. కానీ
ఏ బిడ్డలైతే ముందొకలాగా వెనకాలొకలాగా ఉంటారో వాళ్ళ యొక్క జీవిత ఫలమును చూసి దేవుడు ఆనందించలేడు, దేవుళ్ళు నడిపిస్తున్న సేవకుడు కూడా ఆనందించలేడు. ఎందుకంటే వాళ్ళు నటిస్తున్నారని కనబడుతుంది, వాళ్ళ జీవితాలు విని పాటించట్లేదని కనబడుతూ ఉంది. నిజంగా వాళ్ళ జీవితాలు దేవుడిలో కట్టుకోవడానికి వాళ్ళు ప్రయాసపడట్లేదని ఆ ఫలము చూసినప్పుడు కనబడుతూ ఉంది. దాని నుంచి విశ్వాసులు ఎక్కడ తప్పించుకోగలరు? బయటన నటించచ్చేమో కానీ ఫలం విషయంలో ఎవరు తప్పించుకోలేరు. వాళ్ళ జీవితంలో ఏ ఫలమైతే వాళ్ళు ఫలిస్తున్నారో ఆ విషయంలో ఎవరైనా తప్పించుకోగలుగుతారా? దేవుని బిడ్డలారా, ఎవరు కూడా తప్పించుకోలేరు. అది వాళ్ళు ఎలా క్రమపరుచుకుంటున్నారో, ఎలా కట్టుకుంటున్నారో, క్రీస్తులో ఎలా కట్టుకుంటున్నారో, క్రీస్తు మాటలతో ఎలా కట్టుకుంటున్నారో, కలిసినప్పుడల్లా, సందర్భాలు జరిగినప్పుడల్లా, ముఖాముఖి సందర్భాలు వచ్చినప్పుడల్లా వాళ్ళ జీవితము ఎలా కట్టబడుతుందో కనబడుతూ ఉంటుంది. ఆ ఫలము కనబడుతూ ఉంటుంది. ఇక్కడ పౌలు తన ఆశను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నేను మీ మధ్యలో లేనప్పటికీ ఆత్మలో మీతో ఒకటై ఉన్నాను. నేను నా మనసు అంతా అక్కడే ఉంది, మీతోనే ఉంది, నా ఆత్మ కూడా మీతో పాటే ఉంది. నేను మీరు ఎలా క్రమపరుచుకుంటున్నారో, అంటే ఎట్లా ఆర్డర్గా మీ జీవితాన్ని కట్టుకుంటున్నారో క్రీస్తులో, అది చూసి ఆనందించడానికి ఇష్టపడుతున్నాను. ఐ డిలైట్ టు సీ హౌ ఆర్డర్లీ యు బిల్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అండ్ హౌ ఫర్మ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ కనిపించినప్పుడు ఎంత వినయం చూపిస్తారండి కదా? కనిపించినప్పుడేమో వినయము, కనపడినప్పుడు లేడు కదా అనే నిర్లక్ష్యత కొన్నిసార్లు కొంతమంది కలుగుతూ ఉంటుంది. కానీ ఒకసారి ఆలోచన చేయండి. ఏలియా ఆ నామాను ఏదైతే బహుమానాలు తీసుకొని వచ్చి ఆ ఎలీషాకు ఇచ్చినప్పుడు, నాకు అవసరం లేదు తీసుకొని పో అని చెప్పినప్పుడు, దాసుడైన ఎలీషా దాసుడు ఏం చేసినాడు? పరిగెత్తుకుంటా నామాన్ దగ్గరికి వెళ్ళి, నాకు తెలియకుండా మా యజమానుడు అడుగుతున్నాడు, కొంతమంది ప్రవక్తలు వచ్చినారు, వాళ్ళకి బట్టలు ఈ యొక్క నీ దగ్గర నువ్వు ఏదైతే ఇవ్వడానికి ఇచ్చినావో ఇచ్చాయని తృణీకరించిన దాన్ని వెతుకుతూ మా యజమానుడు చూడట్లేదు. స్తోత్రం కలుగును గాక. మా యజమానుడు తీసుకోవచ్చు, దాచిపెట్టచ్చు, వచ్చి ఆయన ముందు నటించచ్చు అనుకున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, ఏ దేవుడైతే చూస్తున్నాడో, ఏ దేవుడైతే వాళ్ళ జీవితాలను సేవకులకు బహిరంగంగా చూపించగలుగుతాడో ఆ అవగాహన ఆ దాసునికి లేదు. అయితే ఆయన వెళ్ళినాడు, భిక్షం అడుక్కున్నాడు, వెళ్ళి ఇంట్లో దాపెట్టుకున్నాడు, వచ్చి దేవుని బిడ్డలారా ఇప్పుడు ఎట్లా మీరు కూర్చున్నారో అట్లా కూర్చొని నటించినాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడు తెలుసా? నువ్వు పరిగెత్తుకుంటా వెళ్ళినప్పుడు, అడుక్కు తినేటప్పుడు, తీసుకొని వచ్చేటప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదా? నా ఆత్మ నీతో పాటు రాలేదా? అంటే నువ్వు అనుకుంటున్నావేమో నాకు తెలియదని, నువ్వు అనుకుంటున్నావేమో నా దగ్గర దాచిపెట్టేసినావని, నువ్వు అనుకుంటున్నావేమో నాకు తెలియదని. కానీ నేను నీతో పాటు రాలేదా? నా ఆత్మలో నీతో పాటు రాలేదా? దేవుని బిడ్డలారా, తన ఆత్మలో చాలా తేటగా దేవుడు చూపించినాడు. ఏంటిది? ఈయన పరిగెత్తడము, అడుక్కోవడము, దాపెట్టడము, వచ్చి నటించడము. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క సేవకుడు ఈయన దగ్గరున్న దాసుని బట్టి, ఆయన జీవితం యొక్క ఫలమును బట్టి ఇప్పుడు సంతోషిస్తున్నాడా, ఆనందిస్తున్నాడా, లేకపోతే దుఃఖపడుతున్నాడా? తర్వాత జరిగిన సంగతి మనకు తెలుసు.
కుష్టి వ్యాధి అయితే నామానికి వచ్చిందో, ఆ కుష్టి వ్యాధి ఇప్పుడు ఎవరికి తగిలిందండి? గెహాజీకి తగిలింది. కుష్టి వ్యాధి కలిగిన వాడిలాగా వెళ్ళిపోయినాడు. దేవుని బిడ్డలారా, ఈ నటన మనల్ని అటువంటి కుష్టి వ్యాధి పరిస్థితి వరకు తీసుకొని వెళ్తుంది అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. అంటే శారీరకంగా మనకి కుష్టి వ్యాధి గురించి నేను మాట్లాడట్లేదు. అంటే ఒక జీవితము పైకి వెళ్ళవలసింది నటన ద్వారా ఏం జరుగుతుంది? కిందకు వెళ్తూ ఉంది. ఎందుకు అంటే జీవితాన్ని క్రమపరుచుకోవడము వాళ్ళు శ్రద్ధ తీసుకోలేదు కాబట్టి. యేసు ప్రభుతో పాటు ఇస్కరేత్ యూదా ఉన్నాడు. యేసు ప్రభుతో కలుస్తూ తిరుగుతున్నప్పటికీ డబ్బులు నొక్కేస్తూ ఉన్నాడు. చూడండి, యేసుతో ఉండి కూడా ఆయన క్రమపరుచుకోలేదు. తన కోరికలను నియంత్రణలోనికి తెచ్చుకోలేదు. దాచుకొని దోచుకుంటా ఉన్నాడు. అది ఎక్కడి వరకు తీసుకొని వెళ్ళింది? తనకు తాను ఉరి తీసుకునే వరకు వెళ్ళింది. నటన జీవితము, దాచుకొని బ్రతికేది. దేవుని బిడ్డలారా, నిన్ను కిందకి తీసుకొని వెళ్తుంది కనుక నువ్వు దేవుని మోసం చేయలేవు. దేవుడు మీకు కృపగా ఇచ్చి నడిపించే సేవకుడికి మోసం చేయలేవు. ఒక రోజు అది నిన్నే కిందకి తీసుకొని వెళ్తుంది కనుక నువ్వే నష్టపోతావు. కనుక నువ్వు గ్రహించాలి ఈ విషయం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కానీ దేవుడు అటువంటి స్థితిని కోరుకుంటాడా? దేవుడు ఏం కోరుకుంటాడండి? ఆయన మన జీవితంలో కార్యము చేస్తున్నప్పుడు క్రమపరుచుకోవాలని కోరుకుంటాడు, జాగ్రత్త పడాలని కోరుకుంటాడు. ఒకవేళ గెహాజీ లేదు, ఇది పాపము, ఇది తప్పు, దేవునికి విరుద్ధంగా పాపము, నా సేవకునికి విరుద్ధంగా తప్పు, ఇది నేను చేయను అని క్రమపరుచుకుంటే కుష్టి వ్యాధి కలిగిన వాడుగా అంతమవుతుండేనా? తలకాయలు మాత్రం మంచిగా ఊపుతాం మనం. కుష్టి వ్యాధి కలిగిన వాడుగా అంతమవుతుండేనా? చెప్పరే, అర్థం కాలేదా నా ప్రశ్న? నిద్ర వస్తుందా? ఎంతకాలం ఇట్లా మనం జోగుతూ ఉంటాం దేవుని సన్నిధిలో. చెప్పేది జాగ్రత్తగా వినండి. నేనేం చెప్తా ఉంటున్నానంటే, తనకు తాను ఆయన క్రమపరుచుకుంటే కుష్టి వ్యాధిగా మారుతుండేనా? అమ్మలు ఆ ప్రశ్న మీకు అర్థం కాలేదు ఇంతకుముందు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనకిస్తున్న కృప, దేవుడు మనకిస్తున్న వాక్కు, దేవుడు ఏ రీతిగా అయితే మన జీవితాల్లో పనిచేస్తున్నాడో తన ఆత్మ ద్వారా, తన సేవకుల ద్వారా, తన సంఘము ద్వారా, అదంతా ఎటు దారి తీయాలంటే మనల్ని మనము క్రమపరుచుకునే దానికి దారి తీయాలి. కనిపించినప్పుడు రెండు సందర్భాల్లో మనల్ని మనం క్రమపరుచుకునేటట్టుగా మనం ఉండాలి. We need to bring order into our life. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కనిపించినప్పుడేమో భయము వినయం చూపిస్తారు కొంతమంది, కనబడనప్పుడు కొంతమంది వెనకాల వ్యర్థంగా మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది క్రమపరుచుకునే వాళ్ళు చూపించే లక్షణాలు కాదు అవి. Those who order themselves, they don't bear such fruit. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి? చదవండి ఒకసారి 5వ వచనము. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఏమి చూసి ఆనందించాలని ఇష్టపడుతున్నాడు చెప్పండి? యోగ్యమైన ప్రవర్తన. యోగ్యంగా అంటే ఇంగ్లీష్ బైబిల్లో హౌ ఆర్డర్లీ యు ఆర్, ఎంత క్రమంగా మీరున్నారో, యోగ్యంగా నడుస్తున్నారో, మిమ్మల్ని మీరు కట్టుకుంటున్నారో, ఇంకా క్రీస్తునందలి విశ్వాసంలో ఎంత స్థిరంగా ఉన్నారో
అది నేను చూచి ఆనందిస్తున్నాను అంటున్నాను. అందుకోసమే 6వ వచనము 7వ వచనంలో అంటాడు, ఏ రీతిగా అయితే మీరు క్రీస్తును స్వీకరించినారో ఆయనలో కొనసాగండి. ఎవరిలో కొనసాగాలంట? ఎవరిని స్వీకరించినారు మీరు? ఎవరిలో కొనసాగమంటున్నాడు? ఎవరిలో అంటు కట్టబడమంటున్నాడు? ఎవరిలో కట్టబడమంటున్నాడు? ఎవరిలో బలం తెచ్చుకోమంటున్నాడు? దేంట్లో ఎదుగుమంటున్నాడు? విశ్వాసంలో. ఆయనను స్వీకరించిన ప్రకారము ఆయనలో కొనసాగండి, ఆయనలో అంటుకట్టబడండి, ఆయనలో కట్టబడుతూ ఉండండి. మీ విశ్వాసంలో బలము తెచ్చుకుంటూ ఉండండి, బలపడుతూ ఉండండి. స్ట్రెంగ్థెన్డ్ ఇన్ యువర్ ఫెయిత్ అండ్ ఓవర్ఫ్లోయింగ్ ఇన్ థ్యాంక్ఫుల్నెస్. కృతజ్ఞతలో ఉప్పొంగండి. లేకపోతే తెలుగులో ఏమన్నా ఉంది అక్కడ? కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయన యందుండి ఒకవైపునేమో ఆయనలో క్రమపరుచుకుంటూ కట్టబడుతూ అంటు కట్టబడుతూ కొనసాగుతూ ఎదుగుచు ఉండండి. విశ్వాసంలో బలపడుతూ ఉండండి. మూడోది, కృతజ్ఞతలో మీరు విస్తరించుచూ ఉండండి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? మనం ఏమై ఉన్నామో క్రీస్తుని బట్టి మనం ఉన్నాము. ఎల్లవేళలా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూనే ఉండాలి మనము. అది దేవుని చిత్తమై ఉన్నది. మన ఎడల ఏమై ఉన్నది? హల్లెలూయా. ఏమై ఉన్నది? దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరపు అంతంలో వచ్చి ఉన్నాం. మిమ్మల్ని మీరు క్రమపరుచుకున్న విధానం బట్టి దేవుడు సంతోషించినాడా? ఈ సంవత్సరము మిమ్మల్ని మీరు ఎట్లా క్రమపరుచుకొని కట్టుకున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని నడిపించిన మీ సేవకుడు సంతోషపడుతున్నాడా? మిమ్మల్ని బట్టి మీరు ఏ రీతిగా క్రీస్తును స్వీకరించి క్రీస్తులో కొనసాగుతూ క్రీస్తులో కట్టబడుతూ క్రీస్తులో ఎదుగుతూ ఉన్నారో దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? మిమ్మల్ని నడిపించే దాసుడు సంతోషించగలుగుతున్నాడా? మీరు విశ్వాస పరిమాణంలో ఎలా ఎదుగుతున్నారో చూచి దేవుడు మీ యందు సంతోషించుచున్నాడా? మిమ్మల్ని నడిపించే సేవకుడు సంతోషించుచున్నాడా? ఏ రీతిగా దేవుల్లో కొనసాగుతూ కృతజ్ఞతా స్తోత్రాలతో ఎప్పుడు దేవునికే మహిమ చెల్లిస్తూ మీ యందు ఆ కృతజ్ఞత చూసి దేవుడు సంతోషిస్తున్నాడా? ఆ కృతజ్ఞత జీవితం మీలో చూసి మిమ్మల్ని నడిపించే దాసుడు సంతోషించగలుగుతున్నాడు. మనల్ని మనం పరీక్ష చేసుకుందాము. 24వ సంవత్సరం కూడా ముగించేసినాం మనం. కానీ ఎంత క్రమపరుచుకున్నాము? ఎంతగా క్రీస్తులో అంటుకట్టబడి క్రీస్తులో ఎదుగుచు మనల్ని మనం కట్టుకున్నాము? ఎంతగా విశ్వాసంలో గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరంలో ఎదగగలిగినాము? ఎంత కృతజ్ఞతతో ఈ సంవత్సరం అంతా మనం బ్రతకగలిగినాము? తలలు వంచండి, మళ్ళీ మనం పరీక్షించుకొని దేవుని క్షమాపణ అడుగుదాము.